కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ లోక్సభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. శనివారం ఉదయం హైదరాబాద్లోని తన నివాసంలో గుండెపోటు రాగా హాస్పిటల్కి తరలిస్తుండగానే మరణించారని తెలుస్తోంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్ గుండెపోటుతో చనిపోయినట్లు ఆ కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఆర్బీఐలో ఉద్యోగం చేస్తున్న డీఎస్ ఇందిరాగాంధీ కోరిక మేరకు ఉద్యోగం వదిలేసి రాజకీయాల బాట పట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా సేవలందించారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్లో చేరిన ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాల్లో మళ్లీ కాంగ్రెస్ కండువ కప్పుకొని సొంత గూటికి చేరిపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర మంత్రిగా మర్రి చెన్నారెడ్డి, నిదురుమెల్లి జనార్దన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డిల కేబినెట్లో పనిచేశారు. 2013 నుండి 2015 మధ్య ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తించారు డీఎస్. తెలంగాణ ఆవిర్భావం అనంతరం మండల విపక్ష నేతగా పనిచేశారు. 2015లో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లో చేరారు. ప్రభుత్వ సలహాదారునిగా, శాసనసభ సభ్యునిగా పనిచేశారు. ధర్మపురి శ్రీనివాస్కి 2 కుమారులు. పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్ తండ్రి వెంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్గా పనిచేశారు. రెండవ కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా రెండవసారి ఎన్నికయ్యారు. తండ్రి మృతి పట్ల డీఎస్ కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా ఆయన స్మృతులను గుర్తు చేసుకున్నారు. నాన్న అంటే నేనున్నా అని ఏ ఆపదలో అయినా ఆదుకునే శివన్న ఇక లేరు. ఐ విల్ మిస్ యూ డాడీ. నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే. ఎదురొడ్డు పోరాడు, భయపడుకు అని నేర్పింది మా నాన్నే. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్న, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, ఎప్పటికీ నాలోనే ఉంటావు అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ధర్మపురి శ్రీనివాస్ మరణ వార్త విన్న పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలుపుతున్నారు.